రైట్. ఇక అడ్మిషన్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అడ్మిషన్ పొందాలి అంటే మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అయితే రాయాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులకైతే 50% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓసీ విద్యార్థులు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుకుంటే వాళ్ళకి 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదండి. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళకి 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. సో అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. రైట్. ఇక టోటల్ ఇంటేక్ ఎంత కాలేజ్ది? ప్రతి సంవత్సరం 100 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ ఉందండి. సో 100 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం అంటే కొత్త అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతూ ఉంటారు. మనకి 3 కేటగిరీస్ ఉంటాయి కదా మనం మాట్లాడుకుంటున్న ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి. అదే గవర్నమెంట్ కాలేజెస్ అయితే మనకి ఏఐక్యూ కోటా కూడా ఉంటుంది. ఓకే. మేనేజ్మెంట్ కోటా, గవర్నర్ కోటా, అలాగే ఎన్ఆర్ఐ కోటా. ఈ కేటగిరీ ఏ వచ్చేసి 50% సీట్లు అంటే 50 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి 35% సీట్లు అంటే 35 సీట్లు, ఎన్ఆర్ఐ కోటాకి 15% సీట్లు అంటే 15 సీట్లు. మొత్తం అన్నీ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ అనేది చేస్తారు. ఇక మనకి ఫీజులు ఎలా ఉంటాయండి? కన్వీనర్ కోటా వాళ్ళకి ఎంత? 45,000, మేనేజ్మెంట్ వాళ్ళకి 5 లక్షలు, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 6,25,000 రూపాయల వరకు ఫీజెస్ అయితే ట్యూషన్ ఫీజెస్ ప్రతి సంవత్సరం ఈ ట్యూషన్ ఫీజులు అనేది మనం పే చేయాలి.